సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మండిపోతున్న కూరగాయల రేట్లే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మిగతా కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులు ఉన్నా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా బెండ సాగు రైతుల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు బెండ సాగుకు సిద్ధమవుతూ ఉండగా నీటి వసతి కింద ఇప్పటికే విత్తిన బెండ ప్రస్తుతం పూత దశలో ఉంది. ముఖ్యంగా ఈ దశలో ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ కీలకం. మరి బెండలో ఎప్పుడు ఎలాంటి ఎరువులు వేయాలో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతుకు లాభదాయకంగా ఉంది. ముఖ్యంగా బెండ, వంగ వంటి కూరగాయ పంటలు మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు తక్కువ. చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండ సాగులో ఎకరాకు 5 నుంచి 10 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. బెండలో సూటి రకాలతో పాటు అధిక దిగుబడులిచ్చే పలు సంకర రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా బెండ విత్తేటప్పుడు చివరి దుక్కిలో ఎకరాకు 6 నుండి 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం మరియు పొటాష్నిచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వెయ్యాలి. 48 కిలోల నత్రజని ఎరువును 3 సమభాగాలుగా చేసి 1/3 వంతు ఆఖరి దుక్కిలో, మిగిలిన 2/3 వంతును 2 భాగాలుగా విత్తిన 30వ రోజు, 45వ రోజున వెయ్యాలి. సంకరజాతి రకాలకు ఎరువుల మోతాదు సుమారు 50% పెంచాలి. బెండ విత్తిన రోజుగాని మరుసటి రోజుగాని నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకుని ఎకరాకు పెండిమిథాలిన్ 30% 1.2 లీటర్లు పిచికారీ చెయ్యాలి. 25-30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చెయ్యాలి. వర్షాకాలంలో మట్టిని ఎగదోసి బోదెలు చెయ్యాలి.